మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మీరు ధైర్యం తెచ్చుకొనుడి, అంతేకాకుండా మీ తల ఎత్తుకొనుడి, మీకు విడుదల సమీపించుచున్నది. ఎందుకని ఈ మాటలు ప్రభు అంటున్నాడంటే, ఆనాడు ఏదేను వనంలో దేవుడు తినవద్దన్నటువంటి పండును తినట ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవుడు ధైర్యం చెడినటువంటి వాడిగా కనపడుతున్నాడు. పిల్లరా, ప్రతిదినము దేవునితో అతడు మాట్లాడుతూనే ఉండేవాడు. దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఆయనను ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆదాము ఏనాడైతే దేవుని యొక్క మాటకు అవిధేయుడై పాపం చేశాడో అతడు ధైర్యము చెడినటువంటి వాడిగా, దేవుని ముందుకు రాలేనటువంటి స్థితిలో చెట్ల చాటున దాక్కున్నటువంటి స్థితిని మనం చూడొచ్చు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని అన్నప్పుడు, నేను నీ స్వరము విన్నప్పుడు నేను భయపడ్డాను అని అంటాడు. భయపడి దాక్కున్నాను అని అంటాడు. కాబట్టి ఆ భయము అనేది దేవుని ఎదుటకి రాకుండా తలదించుకునేటువంటి స్థితి ఆనాడు ఆదాముకు కలిగింది. పిల్లరా, ఆనాడు ఆదాముకి కలగటమే కాదు కానీ ఆదాము సంతతి వారమైనటువంటి ఈనాడు మనము కూడా ప్రతి పాపాన్ని కూడా చేస్తూ, అనగా దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో శరీరాశలను, నేత్రాశలను, జీవపడంబాన్ని, వాటిని మనం చేస్తూ ఒక భయమైనటువంటి స్థితిలో, ఒక పిరికివాడి స్థితిలో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. పిల్లరా, అనగా సాతానుకి బానిసైపోయి అనుదినము మరణ భయం చేత మనం కొట్టుమిట్టాడుతున్నాం. తద్వారా మనము దేవుని ఎదుటికి రాలేనటువంటి స్థితి, దేవుని తల ఎత్తి చూడలేనటువంటి స్థితి, అనగా మన జీవితాలకు సిగ్గును ఆ పాపం అనేది కలిగించింది. పిల్లరా, అయితే ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీ విడుదల సమీపించుతున్నది అని అంటాడు. ఇక నువ్వు అధైర్యపడనక్కర్లేదు, నువ్వు సిగ్గుతో తల ఉంచుకోనక్కర్లేదు. కానీ విడుదల సమీపించింది కాబట్టి ఏ పాపమైతే దేవుని సన్నిధికి రాకుండా నిన్ను ఆపుతుందో, ఏ పాపమైతే దేవుని ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి స్థితిని మనకు కల్పించిందో, దాన్నన్నిటి నుంచి కూడా నీకు విడుదల దయచేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీ తలలు ఎత్తుకొనుడి అని అంటాడు. ఎలా ప్రభు ఇది మనకి దయచేస్తాడు అని అంటే, ఏ పాపమైతే నిన్ను అధైర్యపరిచిందో, ఏ పాపమైతే దేవుని ఎదుట సిగ్గుపడేటట్లు చేస్తుందో, ఆ పాపాన్ని తీసివేయడానికే యేసు క్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, ఆయన నీ యొక్క సిగ్గును తీసివేయడానికి, నీ అధైర్యాన్ని తీసివేయడానికి, నీవు తల ఎత్తుకుని నిలబడేటువంటి స్థితిలో ఉండడానికి ఆయన తన అమూల్యమైనటువంటి రక్తమును నీ కొరకు, నా కొరకు చిందించారు. ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి, ఈ రక్తము నా ప్రతి పాపాన్ని తీసివేయడానికే, ఈ రక్తము ధైర్యం చెడినటువంటి నా జీవితానికి ధైర్యాన్ని ఇవ్వడానికే, సిగ్గుతో తల ఉంచుకోనేటువంటి స్థితి నుంచి ధైర్యంగా తల ఎత్తుకునేటువంటి స్థితికి నన్ను తీసుకువెళ్ళేది ఈ రక్తమని విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చి ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెడతారో వారందరికీ ప్రభుత్వటువంటి వాగ్దానము, మీ విడుదల సమీపించినది. పాపము నుంచి విడుదల, అధైర్యం నుంచి విడుదల, సిగ్గు నుంచి విడుదల, శాపము నుంచి విడుదల నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. పిల్లలు, ఇప్పటి వరకు తండ్రి అని ఆయనను సమీపించేటువంటి ఆధిక్యత లేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. కానీ క్రీస్తు తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా, ఆ రక్తం నందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి అని పిలవగలిగేటువంటి ఆధిక్యతను మనకిచ్చాడు. కుమారుడా అని ఆయన హక్కున చేర్చుకునేటువంటి ఆధిక్యతను మనందరికి ఇచ్చాడు. పిల్లలు, ఆ యొక్క సుంకరి యొక్క ప్రార్థనను మనం గమనించినప్పుడు, ఇదిగో కన్నులెత్తుటి ఆకాశం వైపు చూచుటకు ధైర్యం సాల్లా, ఎందుకంటే తన యొక్క పాప స్థితిని బట్టి. కానీ ఇప్పుడైతే ఆ పాప స్థితిని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. పిల్లలు, నీ జీవితము అధైర్యంతో ఉన్నదా? నీ జీవితము సిగ్గుతో తల ఉంచుకునేటువంటి స్థితిలో ఉందా? ఆయన రెండవ రాకడలో ధైర్యంగా ఆయనను ఎదుర్కొనగలిగేటువంటి స్థితి మనకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు తన రక్తాన్ని చిందించాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆ రక్తంలో విశ్వాసం నుంచి మన ప్రతి అవిధేయత కూడా ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరము మన మీద ఉంటుంది. మనకు సమస్త పాపం నుంచి కూడా విడుదల దయచేస్తాడు. కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎటువంటి భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నా నా యొద్దకు నీవు వచ్చి క్షమాపణ కోరితే నేను క్షమించేటువంటి దేవుడును అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వద్దాం, మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని, మనలో ఉన్నటువంటి సిగ్గును తీసివేసి ఆయన రెండవ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో, ఆయనను ఎదుర్కొనేటువంటి గుంపులో ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన.
సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. అవునైనా పాపం వల్ల మా జీవితాలకు సిగ్గు, అవమానము, బాధ వచ్చింది నాయన. వాటన్నిటిని కూడా మీకు విడుదల సమీపించి ఉంది, ఎందుకంటే నా రక్తం చిందిస్తున్నానని మీరు వాగ్దానం చేశారని. కాబట్టి మేము విశ్వాసంతో మీ రక్తాన్ని సమీపించి మీరు పాప క్షమాపణ పొందుకొని, మారు మనసు పొందుకొని, మీ కొరకు సాక్షిగా నిలబడి ధైర్యంగా ఉండేటువంటి స్థితిని మాకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.